సార్ నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? వెంకట నర్సయ్య అండి. మీ ఊరండి? మాది మచిలీపట్నం మండలం గొల్లపాలెం గ్రామం. ఓకే అండి. గొల్లపాలెం పంచాయతీ. అలాగండి. మీరు ఏమేం పంటలు వేస్తారండి? మేము ఇప్పుడు వచ్చేమో వరి వేస్తాము. 5204 వేస్తాము విత్తనం. ఓకే. సమ్మర్ అయిపోయినాకేమో మినుములు వేస్తాం. మినుము వేస్తారు. ఇప్పుడు ఈ పంటకి మీరు ట్రిపుల్ గార్డు స్ప్రే చేశారండి? ట్రిపుల్ గార్డు ఊడ్చినాక మేము వారంగా స్ప్రే చేసాము. భూమిలో వేసారా, పైన స్ప్రే చేశారా? భూమిలో వేసాము. భూమిలో వేసారు. వేటితో కలిపేశారండి? మేము కాంప్లెక్స్ను యూరియా తీసుకుని దాంట్లో కలిపి ఓకే అండి మొత్తం మిక్స్ చేసాం. ఓకే అండి. ఇది వేసినప్పుడు మాకు 6 రోజులకి దాని రిజల్ట్ 5 రోజులకి వచ్చింది అన్నారు. మాకు ఇంకా తొందరగానే వచ్చింది. ఓకే అండి. రిజల్ట్ బాగుంది. మళ్ళీ మేము వాటర్ ప్రాబ్లంలో కొంచెం ఇదిగా ఉంది. మళ్ళీ వాటర్ పెట్టినాక మళ్ళీ మేము స్ప్రే చేస్తాం. ఓకే అండి. ఇప్పుడు వేయటం వల్ల మీకు ఏం తేడా కనిపించిందండి? వేయటం వల్ల పిలకలును అవి ఎక్కువని గ్రోత్ బాగుంది. ఎక్కువ పిలక శాతం బాగుంది. ఏరు వ్యవస్థ కొంచెం. ఇప్పుడు వాడని పొలంలో మీకేం తేడా కనిపించిందండి? వాడని పొలంలో ఇదేనండి వాడంది. ఇది పెట్టింది మొక్క పెట్టినట్టుగానే ఉంది 2 పిలకలతో. ఇదేమో కనీసం ఒక 50 పిలకలు అలా. ఓకే అండి. వాడిన దానికి వాడని దానికి సగానికి పైగా తేడా ఉంది. వాడిన వాటిల్లో 2 రెట్లు పైన అదనంగా పిలకలు వచ్చింది. వేరు వ్యవస్థ అభివృద్ధి చెందింది. మొక్క ఆకుపచ్చగా ఉంది. తెగుళ్ళు తక్కువగా ఉన్నాయి. వాడని దాంట్లో పిలకలు అంత కట్టలేదు. అలాగే వేరు వ్యవస్థ అభివృద్ధి చెందలేదు. కొన్ని చోట్ల పసుపు ఆకు తెగుళ్ళు కూడా కనపడుతున్నాయి. సో వాడిన దానికి ట్రిపుల్ గార్డ్ వాడిన దానికి మీకు సాటిస్ఫాక్షన్గానే ఉన్నారా? అందరు రైతులకు వాడించవచ్చా? వాడించవచ్చు. మేము కూడా మా పక్క రైతులకి ఈ సోదరులకు చెప్తున్నాము. మేము కూడా 10 ఎకరాలకి దీన్ని మళ్ళీ ఈసారి వాడటానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. ఈ ప్రోడక్ట్ వాడినందుకు థ్యాంక్ యూ. అలాగే ఈ ప్రోడక్ట్ వాడినటువంటి పొలం కూడా మీరు చూస్తున్నారు. అలాగే ఈ ప్రోడక్ట్ని మనకు అందించినటువంటి మన ప్రవర్9 హెర్బల్స్ కంపెనీ అధినేత ఎండి గారు తిరుపతిరావు గారికి కూడా మనం అందరం కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ సంవత్సరం నీటి కరువు ఎక్కువ ఉంది. అటువంటి నీటి కరువును కూడా నీటి ఎత్తును కూడా తట్టుకొని అన్ని రకాల తెగుళ్ళ నుంచి సంరక్షించబడుతూ తెగులు రాకుండా కాపాడుతూ అలాగే పంట దిగుబడి పెరుగుతూ బాగుంది. సార్ మాటల్లో కూడా మనం విందాం. ఈ ప్రోడక్ట్ గురించి చెప్తున్నాము. ఇప్పుడు ఆల్రెడీ మచిలీపట్నం దగ్గర ఫీల్డ్ వర్క్లో ఉన్నాము. రియల్గా చెప్పాలంటే పక్కనే ఉంది ఏదైతే మన ట్రిపుల్ గార్డు వాడింది. ట్రిపుల్ గార్డు వాడిన దానికి ఎంత తేడా ఉందంటే, ట్రిపుల్ గార్డు ఎవరైతే రైతు వాడారో ఆ రైతు కనీసం ఆ దుబ్బులు కానీ చూస్తే మనకి పిలకలు కానీ చూస్తే 40-50 ఉన్నాయి ఒక మొక్కకి. ఇటు పక్కన చూస్తే ఏదైతే 7-8 మాత్రమే ఉన్నాయి. మీరు జస్ట్ కౌంట్ కూడా చేసుకోవచ్చు. అంత రియల్గా ఉంది. రెండోది ఏంటంటే గోల్డ్ కలర్ తెగులులాగా వస్తుంది. ఇక్కడ తెగులు అనేది లేదు, మొత్తం గ్రీన్ కలర్లోనే ఉంది. ఇది ఎందుకు ఇలా వచ్చిందంటే కేవలం ఇది న్యాచురల్ ప్రోడక్ట్, ఆర్గానిక్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ బయో ప్రోడక్ట్ మాత్రం కాదు. ఇది బయో ప్రోడక్ట్ అయితే వేరే విధంగా ఉంటుంది. ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్ కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ ప్రోడక్ట్. ఎవరైతే ఈ ప్రోడక్ట్ని అగ్రికల్చర్ రైతులు ప్రతి రైతు వాడుకొని అధిక ఆదాయాన్ని తీసుకోవచ్చు. ఇంకోటి పెట్టుబడి శాతం కూడా తగ్గిపోతుంది. ఇది 3 సార్లు స్ప్రే చేయడం వల్ల పెట్టుబడి శాతం బాగా తగ్గిపోతుంది. ఒక ఎకరానికి రావాల్సిన దిగుబడి కానీ ఎక్కువ వస్తుంది. రెండోది ఏంటంటే మన వరిలో ఉన్నటువంటి మెయిన్ గింజ ఏదైతే ఉందో గింజ బరువుగా మారుతుంది. ఎందుకంటే కాటాకి బాగా ఉంటుంది. రెండోది దుబ్బులు ఎక్కువ పడటం వల్ల ఎక్కువ గింజలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ట్రిపుల్ గార్డు వాడుకొని మంచి ఆదాయం పొందాలని చెప్పేసి మనస్ఫూర్తి తెలియజేసుకుంటాను. థ్యాంక్స్ రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. అలాగే మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి నేలలో కూడా పాచి స్వభావం ఎక్కువగా ఉంది. ఎప్పుడైతే భూమి గట్టిపడిద్దో భూమిలో కెమికల్ శాతం ఎక్కువ ఉంటుందో ఈ పాచి స్వభావం ఎక్కువ ఉంటుంది అన్నమాట. అలాగే ఇక్కడ పాచి స్వభావం లేదు. ఎందుకనంటే ఇందులో హ్యూమిక్ యాసిడ్ ఇవన్నీ ఉండటం వల్ల ఫల్విక్ యాసిడ్ కానీ మైక్రో న్యూట్రియన్స్ కానీ ఉండటం వల్ల భూమిని గొల్లబరిచిద్ది అనమాట. మీరు కనుక ఇప్పుడు కాలు పెట్టినా కూడా ఇందులో ఎక్కువ దిగబడుతుంది, ఇందులో తక్కువ లోతు దిగబడుతుంది. ఎందుకంటే భూమిని కూడా గొల్లబరిచి ఉంటుంది. ఆ భూమిని గొల్లబరచడం వల్లే మీకు వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడం వల్లే పిలకలు బాగా అభివృద్ధి చెందినాయి అనమాట. ఎనీవే ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి రైతు సోదరులకు కూడా థ్యాంక్ యూ. మీ యొక్క మార్కెటింగ్ మేనేజర్ ఉదయ్ కిరణ్, రైతు గారికి కూడా వెంకట నర్సయ్య గారు, గొల్లపాలెం మచిలీపట్నం మండలం. సార్ మీకు కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.